మొత్తం ముడుపులతో నిండిపోయిన యాప చెట్టు. ఈ వేప చెట్టుకి ముడుపులు ఒక్కటే కాదు, తొట్టెలు కూడా కట్టిరు. చెట్టుకు ముడుపులు ఎందుకు కట్టిరో చెప్తా, ఈ టెంపుల్ ఎక్కడ ఉందో చెప్తా. వీడియో అయితే సేవ్ చేసుకో. పిల్లలు, నేను మా భార్య అందరం కలిసి అత్తమ్మల ఇంటికి పోదామని అయితే పోతున్నాం. కుందన్గాడు చూడుర్రి, కుందన్గాడు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోతుంటే ఎంత హ్యాపీగా ఉందో. కుందన్గాడు నేను మా ఫ్యామిలీ అయితే మా ఇంటి దగ్గర నుంచి 5:30కి అట్లా బయలుదేరినాం. కుందన్గాడు నేను మంచిగా వీడియోలు తీసుకుంటా ఎంజాయ్ చేసుకుంటానైతే పోతున్నాం. కుందన్గాడిని రూఫ్ కార్లు ఎక్కించుకొని తిరుగునో గానీ ప్రతిరోజు అయితే నా ఆటోలు ఎక్కించుకొని మాత్రం తిప్తా. ఇక కుందన్గాడు నేను ఇట్లా వీడియోలు తీసుకుంటా ఆటోలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. మేమైతే 5:30కి గుటకాంచలు వెళ్తే అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయేసరికి 9:30 అయింది. అలా అంటే చాలా చీకటి అయిపోయింది, వర్షం కూడా ఫుల్ వచ్చింది. నైట్ అన్నం తినేసి తొందర వాడుకొని పొద్దుగాల లేవంగానే మా అత్తమ్మ గుడికాడికి పోయి కోడిని కోసుకురా అని చెప్పింది. అరే కోడిని గుడికాడ కోసుడు ఎందుకు అత్తమ్మ, ఇంటికానే కోసుకుంటే అయిపోతుంది అనగానే, కాదు గట్ల కాదు, నేను గుడికాడ ఒక దేవతకు మొక్కినా ఈ కోడిని అక్కడనే కోయాలని చెప్పింది ఆమె. ఇక మా అత్తమ్మ కోడిని కోస్తా అని మొక్కిన గుడికాడికి పోదామని చెప్పి మేమైతే రెడీ అయిపోయింది. ఆ కోడిని ఆటోలు వేసుకొని మేము అందరం ఆటోలు ఎక్కి ఆటోలను అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము పోతున్న టెంపుల్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కాంచెలు ఒక 20 కిలోమీటర్లు ఉంటది. ఇప్పుడు నేను పోయే టెంపుల్ అయితే చూడనీకైతే చాలా బాగుంటది. 20 కిలోమీటర్లు 40 నిమిషాలలో ఈ టెంపుల్ కమాన్ కాడికైతే వచ్చేసినాం. ఈ కమాన్లకి లోపల పోగానే రోడ్డు పక్క పొంటే ఒక కెనాల్ అయితే ఉంటది. కాలువ నిండా నీళ్లు పోతుంటే చూడనీకి మాత్రం సూపర్ ఉంటది. ఒక్కసారి మీరు కూడా అయితే చూడుర్రి ఎంత బాగుందో కెనాల్. లేట్ చేయకుండా కెనాల్ కాంచెలు అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తానికి ఈ టెంపుల్ పేరు వచ్చేసి కోటమైసమ్మ టెంపుల్. ఇక్కడ కోటమైసమ్మ తల్లి స్వయంగా వెలిసిందంట. ఈ కోటమైసమ్మ తల్లికి మన మనసులో మన కోరిక కోరుకుంటే అనుకున్నది అనుకున్నట్టు పక్క నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ ఆదివారం, గురువారం, మంగళవారం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మనసులో మనకేమైనా కోరికలు ఉంటే అది తల్లికి చెప్పుకుంటే అది పక్క నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులకు గట్టిగా నమ్మకం. మా అత్తమ్మ కూడా కోటమైసమ్మ తల్లిని ఏదో కోరుకుందంట, ఆమె అనుకున్నది అనుకున్నట్టు అయిందంట. అందుకే కోడిని కోస్తాను మొక్కింది. ఇక్కడ కోటమైసమ్మ తల్లి ఒకతే కాదు, ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. ఇంతకీ ఈ యాప చెట్టుకు ముడుపులు ఎందుకు కట్టిరంటే, మనం అనుకున్న పని అనుకున్నట్టు కావాలని చెప్పి యాప చెట్టుకి అయితే ముడుపులు కడతారంట. ఇక అట్లనే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఈ యాప చెట్టుకి అమ్మవారిని మంచిగా మొక్కుకొని తొట్టెలు కూడా కడితే పిల్లలు పుడతారని గట్టి నమ్మకం. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆలియాకు మిర్యాలగూడకు మధ్యలో తుమ్మడం అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంటది. మొత్తానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా అకౌంట్ అయితే జర ఫాలో కొట్టు మామ.